హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల మారిన విలువలు సీరియల్గా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మారిన విలువలు నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రోజు ఆదివారం. ఏదో అవసరమైన పని ఉందని జానకి ఆఫీస్కు బయలుదేరింది. జానకితో పాటే తను పీట వాల్చుకుని కూర్చుని, నాకు భోజనం పెట్టే వదినా అంది శాంత. అక్కకి తొందరగాని, నీకు ఈరోజు కాలేజీ లేదు కదా శాంత, ఉండు మీ అన్నయ్యతో తిందు గాని, ఇంకా పులుసులో ముక్కలైనా ఉడకలేదు, నీకిష్టం కదా అని ఆనపకాయ ముక్కలు గిన్నె నిండా పోశాను అంది కనకం. పులుసులో ముక్కలు రాత్రికి తింటానులే వదినా, శారద వాళ్ళింటికి వస్తానని చెప్పాను, చాలా రోజులై వెళ్ళలేదు, భోజనం చేసి వెళ్దామని. భోజనం పూర్తి చేసి అక్కతో పాటే బయటికి నడిచింది శాంత. తొందరగా వచ్చేయి శాంత, ఈరోజు నేను వచ్చేసరికి కొంచెం ఆలస్యం కావచ్చు, వదినకి సాయంత్రం వంటలో కాస్త సాయం చెయ్యి అంది జానకి. అలాగే అంటూ వెనుతిరిగి తమ ఇంటి వైపు ఒకసారి చూసి ముందుకు నడిచింది శాంత. ఆ రోజు ప్రకాశం వేళకి ఇంటికి రాలేకపోయాడు. 12 వరకు చూసింది కనకం. మళ్ళా ఈ కుర్రాడు మొదటికొచ్చాడు అని తనలో తనే విసుక్కుంటూ కంచంలో అన్నం పెట్టుకుంది. మరేం ఆకలితో ఉండట్లే, ఆ అప్పన్న వండుకుంటాడు కదా, వాడి దగ్గర తింటుంటాడట, ఒకరిద్దరు చూసిన వాళ్ళు చెప్పారు అన్నాడు సూర్యారావు. ఎక్కడో దగ్గర తింటే పర్వాలేదు, తిరిగి పనిచేసే మనిషాయే, వేళకి తిన్నగా తిండి లేకపోతే పీక్కుపోతాడు. మరే మీరంతా వాడికి ఇలా కొమ్ములియ్యబట్టే ఇలా తయారయ్యాడు అన్నాడు సూర్యారావు. ఇప్పుడేవయిందని? ఏమనాలి, వెధవకోళ్ళని తింటూ ఆ అప్పన్న జాతేంటి కులమేంటి, వాడి దగ్గర వీడు తినడమేంటి? మహా ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూస్తున్నారండి? ఈ బ్రాహ్మణ హోటళ్ల నిండా పిడికెడు విభూతి పట్టెడు దంజ్యాలు వేసుకున్న బ్రాహ్మలే వంట చేస్తున్నారా? ఇంట్లో కూర్చునే నాలాంటి ఆడవాళ్ళకైతే ఏ పట్టింపులు పెట్టుకున్నా చెల్లుతాయి, కానీ బయట తిరిగే మగాళ్ళు ఇవన్నీ చూస్తూ కూర్చుంటే ఎలా? మరి ఇంత చేట మాంసం తింటున్నారని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతారా ఎవరైనా? చాటుగా మాటుగా ఎవరేం చేసినా అదో రకం. మరి బాహాటంగా వాడి పక్కనే కూర్చుని ఒకే గిన్నెలో నుంచి తీసుకుని వడ్డించుకు తినాలా అన్నాడు సూర్యారావు. అతడికి తన మాట పూర్తవుతుండగానే అది వరలో ఇటువంటి ప్రస్తావనలో ప్రకాశం అన్న మాట జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య, నీ ఉద్దేశంలో చెడు అనుకున్న పని చేయడంలో తప్పు లేదన్నమాట. అది నలుగురికి తెలిస్తేనే తప్పు. రహస్యంగా ఈరోజు నేనొకసారి పీక నులిమి చంపినా అది బయటపడే వరకు పాపం చేశానని నేను భయపడనక్కర్లేదన్నమాట. నలుగురికి తెలియకపోతే ఆ పాపం నన్ను అంటకుండా పోతుందా అన్నయ్య అన్నాడు ప్రకాశం. కనకం భోజనం పూర్తి చేసి లేచింది. సాయంకాలం 4 గంటలకు 400 క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చాడు ప్రకాశం. మాట నిలుపుకోవడం అంటే ఇదేనా అబ్బాయి అంది కనకం లేని కోపం నటిస్తూ. కారణాలు విన్నవించుకున్నాను కదా వదినా, మీకింకా కోపం పోకపోతే నేనేం చెయ్యను అన్నాడు ప్రకాశం అతి భయస్థుడిలా. సరిలే, ఈసారికి మన్నించాను, ఇందా ఈ కాఫీ తీసుకో అంది అర్ధసేరు పట్టే కంచు లోటాతో కాఫీ ప్రకాశం ముందు పెట్టి. ఇదంతా నాకే? మధ్యాహ్నం భోజనానికి రానందుకు ఇది శిక్ష అన్నాడు ప్రకాశం ఆశ్చర్యంగా. అది కాదయ్యా, 4 అయింది, శాంత కూడా వస్తుందేమోనని పెట్టాను, ఇంకా రాలేదు, చల్లారిపోతుంది, నువ్వు తాగేయి. ఆదివారం కదా, శాంత ఎక్కడికి వెళ్ళింది అడిగాడు ప్రకాశం. ఉదయాన్నే శారద ఇంటికి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు. ప్రకాశం క్షణకాలం వదినగారి వంక చూశాడు. మీకు సరిగ్గా జ్ఞాపకం ఉందా వదిన? శారదింటికే వెళ్తానన్నదా? అదేంటోయ్, మరీ అంత ముసలిదాన్ని అయిపోయానా ఉదయం సంగతి సాయంకాలానికే మర్చిపోవడానికి? అదే కాదు, వినడంలో పొరపాటేమో అని. ప్రకాశం అప్పుడే విప్పి చిలక్కొయ్యకు తగిలించిన లాల్చీ మళ్ళా తొడుక్కున్నాడు. మళ్ళా ఎక్కడికి ప్రయాణం? ఇప్పుడే వస్తాను వదినా, చిన్న పని మర్చిపోయాను అంటూ బయటకు నడిచాడు. ప్రకాశం వీధిలోకొచ్చాడు. శారద ఇంటికి వెళ్ళిందంటే ఎందుకో అతనికి నమ్మకం కుదరలేదు. ఆ రోజు వచ్చిన కొత్త పుస్తకాలు చూపించేందుకు 12 గంటల ప్రాంతంలో అతను వారింటికి వెళ్ళాడు. శారద తల్లి కాంతమ్మ గారికి పుస్తకాలంటే మహా పిచ్చి. ఏ కొత్త తెలుగు పుస్తకం మార్కెట్లోకి వచ్చినా ఆవిడ విధిగా కొనేది. ఏవైనా కొత్త పుస్తకాలు వస్తే నా చెవిన కాస్త వెయ్యబోయి ప్రకాశం అనేదావిడ. ఆ రోజు నుంచి పేరు పడ్డ రచయితల పుస్తకాలు 2-3 కొత్తగా వచ్చాయి. వాటిని తీసుకుని వారింటికి వెళ్ళాడు.
పుస్తకాలు తీసుకుని ఆవిడ ప్రకాశాన్ని వెంటనే పంపివేయలేదు. వ్యాపారం ఎలా జరుగుతున్నది, ఇంట్లో క్షేమ సమాచారాలన్నీ కనుక్కుంది. ప్రకాశం అంటే ఆవిడికి చాలా అభిమానం. కష్టపడి పని చేస్తాడన్న మెప్పుదల, వృద్ధిలోకి రావలసిన వాడన్న నమ్మకం. ప్రకాశం వారి ఇంటికి వచ్చినప్పుడల్లా తాగేందుకు కాఫీయో మజ్జిగ తేటో ఇచ్చి మరీ పంపుతుంది ఆవిడ. శారద 3 గ్లాసులతో మజ్జిగ తేట తెచ్చింది. ముగ్గురు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ తాగారు. ఆ మాటల్లో శాంత పేరు కూడా వచ్చింది. అప్పుడు శాంత అక్కడ ఉన్నట్టు కానీ వచ్చి వెళ్ళినట్టు కానీ ఆ తల్లి కూతుళ్ళు చెప్పలేదు. ప్రకాశం మనసులో అది వరకు జరిగిన సంఘటన మెదిలింది. ఈ మధ్యనే ఆ కుర్రాడిని కూడా బజార్లో 2-3 సార్లు చూశాడు. కానీ శాంత అతని స్నేహం వదిలిపెట్టిందన్న నమ్మకం చేత అతన్ని గురించి పట్టించుకోలేదు. బజారు చివరగా ఉన్న హోటల్ గుమ్మంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అతనికి ఆ హోటల్ వాళ్లతో పరిచయస్తులో బంధువులో ఉండి ఉంటారనుకున్నాడు ప్రకాశం. అనుమానం తీర్చుకుందుకు శారద ఇంటికి వెళ్ళాడు. మీ శాంత ఇక్కడికి రాలేదే అన్నారు వాళ్ళు. తిన్నగా బజారు చివర ఉన్న హోటల్ వైపు నడక సాగించాడు ప్రకాశం. శాంత ఇలా అబద్ధాలు చెప్పి ఇంటి నుండి వచ్చినందుకు ఈ సుదర్శనమే కారణమై ఉంటాడని అతని నమ్మకం. హోటల్ ప్రొపరైటర్ దగ్గరకెళ్ళి, సుదర్శనం గారున్నారండి అని ప్రశ్నించాడు. ఏ సుదర్శనం అడిగాడతను. ప్రకాశం అతని రూపాన్ని వర్ణించాడు. ఓ, సుబ్బరాజు గారి మాట మీరంటున్నది. ఈరోజు గది ఖాళీ చేస్తానని చెప్పి ఉదయాన్నే సొమ్ము చెల్లించారు. వెళ్ళిపోయాడో లేదో నాకు తెలీదు. ఉండండి, కనుక్కుంటాను అన్నాడు. ఏయ్ రంగన్న, ఆ 12వ నెంబర్ గదిలో అయ్యగారు ఉన్నాడో వెళ్ళిపోయాడో చూసిరా. ఆ బాబుగారు వెళ్ళిపోయారండి అన్నాడు వాడు తిరిగొచ్చి. ఎక్కడికి వెళ్ళి ఉంటారో చెప్పగలరా? చాలా అవసరమైన పని అన్నాడు ప్రకాశం. తెలీదండి, ఆయనకి ఊళ్ళో ఏదో పనుంటుందిలాగుంది. అప్పుడప్పుడు వచ్చి వారం 10 రోజులు ఉంటుంటారు. అంతకన్నా నాకేం తెలీదు. మళ్ళా వస్తే మీరొచ్చారని చెప్పమంటే చెప్తాను. మీ పేరు రాసివ్వండి. అవసరం లేదులేండి, ఎలాగోలాగా ఆయన్నే కలుసుకుంటాను అని చెప్పి ప్రకాశం బయటకొచ్చాడు. శాంత సుదర్శనంతో వెళ్ళిపోతుందేమో అన్న శంక అతనికి ముల్లులా గుచ్చుకుంది. తిన్నగా రైలు స్టేషన్కు దారి తీశాడు. బళ్ళవాళ్లను రిక్షావాళ్లను గుర్తులు చెప్పి, అలాంటి అబ్బాయి ఏ రైల్లో వెళ్లాడో చెప్పగలరా అని ప్రశ్నించాడు. ప్రకాశం చెప్తున్న గుర్తులు విని, చదువుకున్నోళ్ళు డబ్బున్నోళ్ళు అంతా అలాగే ఉంటారు బాబు. తెల్లారు లేచి ఎంతమంది పోతుంటారు, ఏరని చెప్పగలం అన్నారు. 4 ప్లాట్ఫారాల పైన అటు ఇటు తిరిగాడు. వెయిటింగ్ రూమ్లోకి, బుక్ స్టాల్స్లోకి తొంగి చూశాడు. అటు ఇటు పోతున్న 2-3 రైళ్లు కదలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి కిటికీలో నుంచి శాంత లాంటి ముఖాలు గల అమ్మాయిలే కనిపిస్తున్నట్టు అనిపించింది ప్రకాశానికి. ఒక పెట్టెలో ఒక అమ్మాయి బత్తాయి పండు వలుచుకుంటూ తొక్కలు పారేయడానికి గుమ్మం దగ్గరకొచ్చింది. శాంత, శాంత అరుస్తూ ప్రకాశం పరుగు పెట్టాడు. ఆ పిల్ల తిరిగి చూసింది. ఎవరు అన్నాడు ఆ పిల్లతో ఉన్న యువకుడు. నాకు సరిగ్గా పోలిక గుర్తుకు రావడం లేదు, దగ్గరికి రానిండి. అంతలా తెలిసినట్టు పేరు పెట్టి పిలుస్తుంటే అదే చిత్రంగా ఉంది. ప్రకాశం దగ్గరగా వచ్చాడు. ఎవరు కావాలండి? ఆ యువకుడు ముందుకొచ్చి ప్రశ్నించాడు. అతని భుజాన్ని పట్టుకుని నించుని ప్రకాశం వైపు పరిశీలనగా చూస్తున్న ఆ అమ్మాయి, క్షమించండి, దూరం నుండి చూసి మా చెల్లెలనుకున్నాను. ప్రకాశం ముఖం దించుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉందో ఆ చెల్లెలు అనుకున్నారా దంపతులు. శాంత కోసం ఎక్కడ వెతకడం, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకిలా చేసింది? ప్రకాశం పార్కులు, బజార్లు, సినిమా హాల్సు వరుసగా వెతుక్కుంటూ పోతున్నాడు. ఈ మధ్య కొంతకాలంగా శాంత అదోలా ఉంది. కొంపతీసి సాంబులా? ప్రకాశం తన మనసులోకొచ్చిన ఆలోచనను కాలు పట్టుకు ఈడ్చి పారేశాడు. శాంత అటువంటిది కాదు. దానికి జీవితం మీద ఎంతో మమకారం ఉంది. మనసులో ఎన్నో కోరికలున్నాయి. శాంత వంటి కలలు కనే పిల్లలు ఏవైనా చేసేందుకు వెనుతీయరు, ఒక్క ఆత్మహత్య తప్ప అనుకున్నాడు ప్రకాశం. రైలు పట్టాలను నమ్ముకుని రైలు కళ్ళు మూసుకు నడుచుకుపోతున్నది. అసలు దానికి ఉన్నదే ఒక్క కన్ను. అదైనా పగలంతా విప్పనే విప్పరు, రాత్రులందు మాత్రం తప్పదన్నట్టు తెరుస్తుంది. అయినా ఎందుకో ఆ గుడ్డి రైలంటే మనుషులకు అంతా ఇంతా నమ్మకం. ఒక్కసారి దానిమీద కాలు పెట్టాక ఇక గమ్యస్థానం చేర్చే పూచి దానిదే అన్నట్టు హాయిగా నిద్రపోతారు. కడుపు నిండా తింటారు, కావలసినన్ని కబుర్లు చెప్పుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేరింతలు కొట్టుకుంటారు, తుమ్ముకుంటారు, దగ్గుకుంటారు, పాటలు పదాలు పాడుకుంటారు. కానీ ఇవేవి ఆ రైలుకు పట్టవు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముందు నుయ్యే ఉందో గొయ్యే ఉందో చూసుకోకుండానే పరుగులు పెడుతుంది. అందులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ అదృష్టం వల్ల
రైలు దారిలో నూతులు గోతులు తవ్వకుండా రైల్వే వారు చూసుకుంటారు. మీకేం అటువంటి బెంగ అక్కర్లేదు, అవన్నీ మేం చూసుకుంటాం, మీరు కులాసాగా ప్రయాణం చెయ్యండి అని టిక్కెట్లు చింపి ఇస్తారు. అంత హామీ ఇచ్చిన థర్డ్ క్లాస్ ప్రయాణికులు ముక్కుతూ మూలుగుతూ రైల్వే వారిని తిట్టుకుంటూ తమలో తాము కొట్లాడుకుంటూ ప్రయాణం చేస్తారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు దర్జాగా ప్రయాణం చేస్తారు. అందులో ఇద్దరు మనుషులు మాత్రమే ప్రయాణించేలాంటి చిన్న కూపే వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి జంటగా ప్రయాణిస్తే ఇక చెప్పేదేముంది? ఆ భూలోక స్వర్గాన్ని చూడ్డానికి దేవతలు దిగి వస్తారన్నా తప్పులేదు. అటువంటి చిన్న పెట్టెలోనే ఓ అమ్మాయి కిటికీ ఆనుకుని కూర్చుంది. అబ్బాయి అమ్మాయి ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. అమ్మాయి నారింజ తొనలు వలుస్తూ తానొకటి తింటూ ఆ అబ్బాయి నోటికొకటి అందిస్తూ మాట్లాడుతున్నది. సునాయాసంగా తడుముకోకుండా సమాధానాలు చెబుతున్నాడు ఆ అబ్బాయి. ఇలా ఫస్ట్ క్లాసులో మనిద్దరం తప్ప మరెవరూ లేకుండా ప్రయాణిస్తుంటే ఈ మెత్తని పరుపు మీద కూర్చుని రైలుతో పందెం వేసి ఓడిపోతున్న చెట్లని ఓదారుస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న భూమిని చూస్తుంటే కొండల చాటు నుండి చెట్ల తోపుల నుండి మనతో దాగుడుమూతలాడుతున్న ఆ చంద్రుడు, ఓహ్ ఎంత హాయిగా ఉందని, బ్రతుకెంత తీయగా ఉందని, ఇలా శాశ్వతంగా ప్రయాణిస్తూ ఒకరి పక్కన ఒకరం ఇక మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోగలిగితే. ఆ అమ్మాయి మాట పూర్తి కాలేదు. పైనుండి ఎవరో దబదబా తలుపు కొట్టారు. ఆ యువకుడు లేచి తలుపు తీశాడు. టికెట్ కలెక్టర్ 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసి చూపించాడు. రిజర్వేషన్ నెంబర్లు నోట్ చేసుకుని వాటిని తిరిగిచ్చి వెళ్ళిపోయాడు అతను. ఇక రాత్రి పొడుగునా ఇలాగే తలుపులు బాదుకుంటూ వస్తారా? కోపంగా అడిగిందా అమ్మాయి. 9 దాటిన తర్వాత రారు, అతడు సమాధానపరిచాడు. ఏంటి చెబుతున్నాను? ఎవరి కోపతాపాలతో ప్రమేయం లేకుండా, నిందాస్తుతులతో పని లేకుండా. లాభం లేదు రాణి, మనమిచ్చిన డబ్బుకి మించి ఒక్క అడుగు ముందుకు పోనీరు, ఈడ్చి పారేస్తారు. అంతేకాదు, ఈ రైళ్లు అవిరామంగా నడుచుకుంటూ పోవు, వాటికి ఓ గమ్యమంటూ ఉంటుంది, అక్కడితో మొండికేసినట్టు మరి కదలవు అన్నాడతను. ఈ సంగతి నాకు తెలియకే అంటున్నాననుకున్నారా? అది నా కల. నేనెన్నో తీరని కలలు కంటున్నాను. అవి తీరేవి కావని తెలిసినా వాటి మీద మమత మాపుకోలేను. కానీ ఇప్పుడు నా కలలు తీర్చిందికి మీరున్నారు. నాకింకేం కావాలి? ఇలా మీ కళ్ళలోకి చూస్తూ ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఆ అమ్మాయి అతని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. గాలికి ఎగిరెగిరి పడుతున్న అతని క్రాఫింగ్ సవరిస్తున్నది. ఇలా జీవితం గడిపేయాలని నా కోరికే అంది. ఓ, దానికే? అదేం భాగ్యం అన్నట్టు ఆమె మీదికి వంగి ముద్దు పెట్టుకున్నాడు అతను. విచ్చుకుంటున్న గులాబుల్లా ఉన్న ఆమె బుగ్గలు మరీ ఎరుపెక్కాయి. చిరునవ్వు చాటున పలువరుస ముత్యాల కొనలా తడుక్కున మెరిసింది. నాకీ ఆనందం తరిగిపోవాలని లేదు, ఈ మధుర స్వప్నం కరిగిపోవాలని లేదు. భూమి మీద కాలు మోపితే ఈ జీవితం మాసిపోతుందేమో, ఈ అనుభూతి కరిగిపోతుందేమో, నాకు చాలా భయంగా ఉంది అందామె. ఎందుకీ పిచ్చి భయం రాణి? మన ఆనందం చెడగొట్టిందికి ఎవరికి హక్కున్నది? ఆ సేతు సీతానగరం హాయిగా తిరిగొద్దాం. కాశ్మీర్ దాల్ సరస్సులో బోట్ హౌస్ల గురించి విన్నావా? కుఫ్రీ ఐస్ స్కీయింగ్ గురించి తెలుసునా? సిమ్లా వీధుల్లో స్నోఫాల్ అవుతున్నప్పుడు తిరిగావా? ఢిల్లీ ఎర్రకోట మీద భారత పతాకం చూసావా? ఆగ్రా తాజ్మహల్, జైపూర్ రాజ్మహల్, కోణార్క్ శిల్ప సంపద, మైసూర్ దసరా ఉత్సవాలు, ఉదయ సంధ్యల్లో కన్యాకుమారి, పుట్టి నువ్వేం చూసావు రాణి? జీవితమంతా మన ముందు పరుచుకున్నది. కావలసినంత స్వేచ్ఛ, ఎంత ఖర్చు పెట్టినా తరగనంత డబ్బు, మనకేం కొదవని నీకా భయం అన్నాడతను. ఆ అమ్మాయి అమృత సోనలైన ఆ మాటలు వింటూ అతడి ఒళ్ళో అలాగే నిద్రపోయింది. అతడు ఆమె వైపు చూసి హుషారుగా ఒక చిరునవ్వు నవ్వాడు. లైట్ స్విచ్ ఆఫ్ చేసి నైట్ లైట్ వేశాడు. ఆ నీలం కాంతిలో ఆమె బుగ్గలు ఊదా రంగుతో మిలమిలా మెరుస్తున్నాయి. తనివి తీరా బుగ్గలపై ముద్దు పెట్టుకుని ఆమె పక్కగా కొంచెం చోటు చేసుకుని అతను పడుకున్నాడు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో అతడు చిన్న సూట్ కేస్ పట్టుకుని దిగాడు. అతని వెనకే ఆమె దిగింది. ట్యాక్సీలో కూర్చుని ఏదైనా హోటల్కు పోనీమన్నాడు. ఏదైనా కాస్త ప్రశాంతంగా మారుమూలగా ఉన్నది కావాలి. ఓ మాదిరి హోటల్ ముందు ట్యాక్సీ ఆగింది. పట్నం మధ్యలో ఉంటే అంతా తెలిసిన వాళ్లే, ఈగల్లా మూగిపోతారు. ఇద్దరం కాస్తసేపు కులాసాగా కూర్చుందుకైనా సమయం చిక్కదు. నేను ఈ ఊరొచ్చినట్టు తెలిసినా నా కోసం తెలిసిన వాళ్ళు చూసే హోటళ్లలో ఇది చివరిది.
ఇటువంటి దాంట్లో నేను దిగుతానని వాళ్ళు కలలో కూడా అనుకోరు అన్నాడతను. ఆ అమ్మాయికి ఆ హోటల్ ఎంతో గొప్పగా ఉంది. నున్నటి పాలగచ్చులు, నిలువెత్తు అద్దాలు, తెల్లటి వాష్ బేసిన్లు, బెల్లు నొక్కగానే హాజరయ్యే పనివాళ్ళు. ఇతని కంటికి ఇది నాసిరకమా? మరింకెలాంటి వాటిలో దిగుతాడు అనుకుంది. అతడు అలవాటుగా దిగే హోటళ్లను ఊహించుకుందుకు కూడా ఆ అమ్మాయికి శక్తి లేకపోయింది. అతని ఆశయం నెరవేరింది. ఆ 4 రోజులు పరిచయస్తులు ఎవరికంటా పడకుండా పట్నమంతా తిరిగారు. బీచ్ ఒడ్డున, పార్కుల్లోనూ మైమరిచి కబుర్లు చెప్పుకున్నారు. కాలం ఎలా గడిచిపోతున్నదో రాత్రో పగలో ఆ అమ్మాయికి తెలిసేది కాదు. గాలిలో తేలిపోతున్నట్టు అతని చెయ్యి పట్టుకుని అడుగులు వేసేది. ఆ రోజు రాత్రి తిరిగి తిరిగి హోటల్కొస్తున్నారు. అక్కడో ఇంటికి అతి శోభాయమానంగా దీపాలమర్చారు. ఇంటిలో నుండి మృదు మధురమైన సంగీతం వినవస్తున్నది. ఏంటిదంతా? ఏమవుతున్నది వీరి ఇంట? ఆసక్తిగా అడిగింది అమ్మాయి. ఇది కళ్యాణ మండపం. మద్రాసులో ఇటువంటివి చాలా ఉన్నాయి. వీటిని అద్దెకు తీసుకుని ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. నోటిలో నుంచి మాట బయటకొచ్చాక ఎందుకు చెప్పానా అని బాధపడ్డాడతడు. అతడు చేసిన పొరపాటు ఆమె ముఖంలో వెంటనే ప్రతిఫలించింది. ఆ రాత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు. బలీయమైన ఆ కోర్కెను ఏం వ్యామోహమూ జయించలేకపోయింది. ఏవైనా రేపు బయలుదేరవలసిందే. ఏ సరదాలైనా ఏ సౌఖ్యాలైనా తిరుపతి నుండి తిరిగి వచ్చాకే అని పట్టుబట్టింది. అతడు మరునాటి ప్రయాణానికి అనేకమైన ఆటంకాలు చెప్పాడు. ఆమె వినే దశలో లేదు. వాదించి వాదించి అతడు విసిగిపోయాడు. సరే, అలాగే చేద్దాం అన్నాడు పక్కపై ఒక వారగా తిరిగి పడుకుంటూ. కోపం వచ్చిందా అంది ఆమె అతన్ని తన వైపు లాక్కుంటూ. లేదు, నీ మూర్ఖత్వానికి విసుగొచ్చింది అన్నాడతను చిరాగ్గా. అది కాదండి, ఇదొక్కటే నా ఇష్టప్రకారం జరగనిండి. ఆ పైన మీ మాట ఎప్పుడైనా కాదంటానేమో చూడండి అందామె అతని జుట్టును సవరిస్తూ. పడుకో మరి, ఉదయాన్నే లేవాలి. తెలివొస్తుందో రాదో బేరర్తో చెప్తే. అక్కర్లేదులే, నేను లేపుతాను అన్నాడతను. తలుపుపై ఎవరో తట్టిన చప్పుడుతో తెలివొచ్చింది ఆమెకు. బేరర్ తలుపు తోసుకుని వచ్చి కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టాడు. ఆమె పక్కకు తిరిగి చూసింది. అతడు బాత్రూంలోకి వెళ్ళినట్టున్నాడు. తన కాఫీ తాగి అతని దానిపై మూత పెట్టింది. అరగంట గడిచినా అతడు బయటకు రాలేదు. ఇంక ఈ రోజుకి తిరుపతి ప్రయాణం లేదా? ఎంతసేపైనా తెమిలి రారే అంది తలుపు దగ్గరగా వెళ్ళి. లోపల నుండి జవాబు లేదు. కొద్దిగా తలుపు తెరవనిదే లోపలి మాటలు వినిపించవని ఓరవాకిలిగా తలుపు తోసింది. లోపల అలికిడి లేదు. గాభరాగా గదిలోకి చూసింది. అతని సూట్ కేసు ఉండవలసిన స్థలంలో లేదు. స్టాండ్కు రాత్రి విడిచిన బట్టల్లేవు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. గదిలో వస్తువులు ఆమె కళ్ల ముందు గుండ్రంగా తిరగసాగాయి. అయోమయంగా చూస్తున్న ఆమెకు తలగడి కింద చిన్న కాగితం మడత కనిపించింది. ఆత్రంగా తీసి చదువుకుంది. అందాల రాణి, నీ మీద మోజింకా నాకు తీరలేదు. మరికొన్ని రోజుల పాటు హాయిగా నీతో కలిసి తిరుగుదామనుకున్నాను. ఆ అవకాశాన్ని నువ్వు మూర్ఖంగా పాడు చేశావు. హోటలు బిల్లు చెల్లించాను. నీ బ్యాగ్లో 25 రూపాయలున్నాయి. బుద్ధిగా టికెట్ కొనుక్కుని ఇంటికి వెళ్ళిపో. ఎప్పుడైనా అవకాశం కలిసి వస్తే మళ్ళా కలుద్దాం. అంతవరకు గుడ్ బై. పక్క మీద పడుకుని తనివి తీరా ఏడ్చింది. ఊరడించేవారు లేరని దుఃఖం తనంతట తానే దారి చేసుకు వెళ్ళిపోయింది. ముందు సంగతేంటని మనసు ప్రశ్నించింది. రకరకాల ఆలోచనలు బుర్రలో తిరిగాయి. అవేవీ తన వల్ల కాని పనులని తీర్మానించుకుంది. తిన్నగా స్టేషన్కు వెళ్ళి టికెట్ కొనుక్కుని 3rd క్లాస్లో బెంచి మీద ఓ మూలగా ఒదిగి కూర్చుందామె. వారం రోజుల నాడు ఇదే సమయంలో సుందర ప్రకృతిని చూసి మైమరచిపోయింది. ఈనాడామె దృష్టి ముందు గతేంటి, తనెలా బ్రతకాలి అన్న సమస్యల మీద నిలిచి ఉంది. ఆమె ఆలోచనలతో సంబంధం లేనట్టు రైలు రొద చేసుకుంటూ పరుగులు తీస్తున్నది. రాత్రి 10 గంటలకు ఇల్లు చేరాడు ప్రకాశం. ఇంట్లో అంతా జీవోత్సవాల్లా తలకొ మూల కూర్చున్నారు. సుందరమ్మ ఆఖరి దశలో మీద విరుచుకుపడుతున్న కష్టాల్ని తలుచుకుంటూ ఏడ్చినట్టు వాచి ఉన్న కళ్ళు బొంగురుపోయిన గొంతుగా చెబుతున్నాయి. జానకి ముఖం ఏ ఒక్క భావన కనిపించడం లేదు. ప్రాణం లేని రాతి బొమ్మలా ఉన్నది. సూర్యారావు అప్పటి వరకు అందరి మీద కేకలేసి అలసిపోయినట్టు భారంగా ఊపిరి తీస్తున్నాడు. ఈ ఆవేదనలో భాగం పంచుకోవలసిన వ్యక్తి ప్రకాశం అంతవరకు రాకపోవడానికి కారణమేంటా అని కనకం ఆత్రంగా ఎదురు చూస్తున్నది. తను
శాంత రాలేదని చెప్పగానే ప్రకాశం బయటకు వెళ్ళాడు. శాంతను వెతికిందుకు వెళ్ళాడేమో, ఎక్కడైనా ప్రకాశానికి కనిపించిందేమో అని ఆశగా అతని కోసం చూస్తున్నది. వీధి గుమ్మల్లో ప్రకాశాన్ని చూశాక అందరిలో చలనం వచ్చింది. ఇంటిలో కాలు పెట్టే వరకు ఇంకా ప్రకాశాన్ని కొన ఆశ పీకుతున్నది. ఇదంతా తను అనవసరంగా ఊహిస్తున్నాడేమో. శారద ఇంటికి వెళ్తానన్న శాంత దారిలో మనసు మార్చుకుని ఇంకొక స్నేహితురాలింటికి వెళ్ళిందేమో. అలాగైతే శాంత ఈసరికే ఇంటికి వచ్చే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ల ముఖాలు చూసేసరికి తన అనుమానం నిజమే అయిందని తెలుసుకున్నాడు. మెల్లగా చావిట్లో అడుగుపెట్టాడు. ప్రకాశం వస్తూనే ఏంటిలా దిగాలు పడి ఉన్నారని అడుగుతాడనుకుంది కనకం. కానీ అతనేమీ మాట్లాడలేదు. అక్కడ ఉన్న బల్ల మీద చతకిలబడ్డాడు. అవసరానికి ఎప్పుడు ఇంటికి రావే ప్రకాశం అంది కనకం నిష్ఠూరంగా. అవసరం అనుకున్న చోటునే తిరిగాను వదినా. శాంత ఇంటికి రాలేదు తెలుసా? శారద ఇంటికి పోలేదుట. మీకన్నా నాకు ముందే తెలిసింది వదినా. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళెవరు ప్రకాశం? సూర్యారావు ఆత్రంగా ప్రశ్నించాడు. శాంత మరో అబ్బాయి చెప్పాడు ప్రకాశం. జానకి నమ్మలేనట్టు చూసింది. శాంతకింత తెగింపు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? తనకు చదువు ఇష్టం లేక సంసారమే కావాలనుకుంటే ఆ మాట ఇంట్లో ఎవరితోనైనా చెప్పవచ్చునే. ఇంతమంది ఉండి దానికి పెళ్లి చెయ్యలేమని అనుకుందా? అందరిలోకి చిన్నదని అతి ముద్దుగా చూసుకుంటున్న శాంత ఇటువంటి పని ఎందుకు చేసింది అనుకుంది జానకి. ఇలా జరగబోతుందని నీకు ముందే తెలుసా? తెలిసే ఏమీ ఎరగనట్టు ఊరుకున్నావా ప్రకాశం? సూర్యారావు తీక్షణంగా ప్రశ్నించాడు. ఇప్పుడు నాకేం తెలియదన్నయ్యా. చాలా రోజుల క్రితం ఓసారి ఆ పిల్లాడితో శాంతని పార్కులో చూశాను. ఆ పిల్లాడెందుకో నాకు నచ్చలేదు. వాడితో స్నేహం పెంచుకోవద్దని శాంతని హెచ్చరించాను. అటు తర్వాత వాళ్ళు కలుసుకుంటున్నట్టు నాకు తెలియదు. అసలు ఆ విషయమే నా మనసులో నుంచి పోయింది అన్నాడు. ఎంత పని చేశావురా ప్రకాశం? అప్పటికప్పుడే ఆ విషయం నాతో చెప్తే తల తాకట్టు పెట్టయినా ఏదో సంబంధం చూసి శాంతకి పెళ్లి చేసేసేవాడిని. ఇదంతా నువ్వు చేతులారా చేసిన నాశనంరా. తెలిసి తెలిసి ఇంటికి నిప్పు పెట్టావు. వాడేం చేశాడన్నయ్యా? ఇలా అవుతుందని వాడికి మాత్రం తెలుసా? ఏదో చిన్నపిల్ల, ఒకసారి భయం చెప్తే బుద్ధిగా ఉంటుందనుకున్నాడు అంది జానకి. మీరందరూ కలిసి బుద్ధులు చెప్పబట్టే అది ఇలా తయారైంది. నా అక్క అలా తిరుగుతున్నది, నా అన్న ఇలా తిరుగుతున్నాడు. నేను మాత్రం మంచికి మర్యాదకి ఎందుకు కట్టుబడి ఉండాలి అనుకునుంటుంది. ఇదంతా మనం నేర్పిన పాఠమే తల్లి అన్నాడు సూర్యారావు. అన్నయ్య, అందర్నీ అన్నీ అంటున్నావు కానీ శాంత ఇలా పరారి అవడానికి దోహదం చేసిన వారిలో నువ్వు ఉన్నావని మర్చిపోతున్నావు. సాంబుకు రాబోయే కట్నానికి శాంత పెళ్లికి ముడిపెట్టి మాట్లాడుతుండేవాడివి. శాంత తన భావి జీవితపు పునాదుల దృఢత్వం సాంబు చదువుతో ముడిపడి ఉన్నదని భావించింది. ఆ ఆశ తెగిపోయింది. ఇక మనం ప్రయత్నించి పెళ్లి చేసినా కట్నం తక్కువగా చూసి ఏ గుమస్తాకో రెండో పెళ్లివాడికో ముడిపెట్టేస్తామని శాంత భయపడి ఉంటుంది. దాని మనసులో విత్తు నాటిన వాళ్లం దాని భయాన్ని కూడా తెలుసుకోవలసింది అన్నాడు ప్రకాశం. మీరిలా వాదించుకుంటూ కూర్చుంటే అది తిరిగి వస్తుందటర్రా. నలుగురి నోళ్లలో పడి నగుబాటు కాకముందే వెతికి తీసుకురావాలి గాని అంది సుందరమ్మ. ఊరు దాటిపోయిన దాన్ని ఎక్కడని వెతుకుతామమ్మా అన్నాడు సూర్యారావు. నేను కళ్ళతో చూడలేదన్నయ్యా. ఇది నా అనుమానం మట్టుకే. ఎందుకైనా మంచిది పోలీసు రిపోర్ట్ ఇచ్చొద్దాన్రా అన్నాడు ప్రకాశం. అందువల్ల ఏమవుతుంది? సాంబు కనిపించకపోతే ఏమవుతుందని రిపోర్ట్ ఇచ్చావు? అది వేరే విషయంరా. ఆడపిల్ల గుమ్మం దాటిందంటేనే పుట్టెడు నిందని మోసుకు తిరుగుతుంది. అది తిరిగి వచ్చినా ఆ మచ్చ తిరిగిపోదు. అయితే ఏం చెయ్యాలని నీ ఉద్దేశం? దానంతట అది తిరిగి వస్తే అప్పుడు ఆలోచిద్దాం. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదన్నయ్యా. శాంత ఉనికిని తెలుసుకోవడం మన ప్రథమ కర్తవ్యం. దానికి అది ఉన్న చోట బాగుండి అక్కడే ఉండిపోతానంటే నాకు అభ్యంతరం లేదు. అలా కాక మోసపోయి అగచాట్ల పాలవుతుంటే ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అన్నాడు ప్రకాశం బయటకు వెళ్ళిపోతూ. ప్రకాశం, మన ప్రయత్నాలు మనం చేద్దాం గాని పోలీస్ రిపోర్ట్ ఇవ్వకు. నలుగురి నోళ్లలో పడితే దానికి తిరిగి పెళ్లి కాదు, ఊర్లో బుర్రెత్తుకుని తిరగలేం అంది సుందరమ్మ. ఈ ఊర్లో తిరగలేకపోతే ఇంకో ఊరుంటుందమ్మా. శాంతకు పెళ్లి కాకపోతే ఉద్యోగం చేసుకు బ్రతుకుతుంది. కానీ ఆ అవమానం భరించలేక శాంత ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే నీకు ఇంకో కూతురు రాదు. వాడిని వెళ్ళని అంది జానకి.
సుందరమ్మ వెళ్ళనిచ్చేందుకు మానేందుకు ప్రకాశం అక్కడ లేడు. వీధి చివర మలుపులో లీలగా కనిపిస్తున్నాడు. పెద్ద చప్పుడుతో కుర్చీని వెనక్కి తోసి లేచింది జానకి. ఎదురుగుండా గుమ్మాన్ని 2 చేతులతో పట్టుకుని నించున్న గోవిందబాబు కనిపించాడు. అతడు నిలిచిన తీరు, చూస్తున్న వైనం పరికిస్తే చాలాసేపటి నుండి అతను అలాగే నించున్నట్టు అగుపిస్తున్నది. ఓ, మీరా గోవిందబాబు, లోపలికి రండి. అలా బయట నిలబడిపోయారే అంది జానకి తడబడుతూ. నా నుంచి మీ తపోభంగమైనట్టుందే అన్నాడు నవ్వుతూ గోవిందబాబు. తపోభంగమా? అదే, ఎదుటివారిని పరిసరాలను మర్చిపోయి ఆలోచనల్లో మునిగిపోవడం. 5 నిమిషాలుగా నన్ను గుమ్మాన్ని మార్చి మార్చి చూస్తే గాని నేను గోడ కన్నా భిన్నమైన వాడిని, నా పేరు గోవిందబాబని మీ మనసులోకి రాలేదు. అటువంటి ఏకాగ్రతనే తపస్సు అంటారు. అటువంటి సాధనేమైనా చేస్తున్నారేమో. మీ దీక్షని ఎందుకు పాడు చేయడం? వెళ్ళిపోదామనుకుంటుండగానే పోల్చేసుకున్నానంటారు. అతని మాటను పూర్తి చేసింది జానకి. ఇంతకీ ఏంటంత దీర్ఘాలోచన అడిగాడు గోవిందబాబు. ఆలోచనలు లేని మనుషులుంటారా గోవిందబాబు? అది ప్రశ్నగా కాక ఆమె వ్యాకులపాటుకు రూపుగా నిలిచింది. ఉండరనుకోండి, కానీ ఆలోచనల్లో ధీరులు, ఆచరణలో ధీరులు అయిన వారికి ఆలోచనలు ఎక్కువే ఉంటాయంటారు. మనసులోకి వచ్చిన ఆలోచనని తక్షణం క్రియారూపంలో పెట్టేవారు ఎప్పటికప్పుడు వాటిని చెల్లుబెడుతూ కొత్త వాటికి స్థానం కల్పిస్తారు. కొందరు ఏ ఒక్కదాన్ని కార్యరూపంలో పెట్టలేక, వదిలివేయలేక తమతో పాటు తిప్పుకు తిరుగుతుంటారు. ఆలోచనలు వారి జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. వారికి వాటి నుంచి విముక్తుండదు అన్నాడతను. ఈ 2 తరహాల్లో నేనే తెగకు చెందినదాన్నంటారు అడిగింది జానకి. ఏ తెగకు చెందినా అసలు అంతగా ఆలోచించవలసిన విషయాలే మీకుంటాయనుకోను నేను అన్నాడు. మా ఇంటిని గురించి, నా జీవితం గురించి మీకేమీ తెలీదు. అందుచేత మీరిలా భావించడంలో పొరపాటు లేదు అంది జానకి. నాకు మీ గురించి తెలిసిందల్లా పట్టుదలతో పనిచేస్తూ చంటిపాపలతో సహితం కేరుతూ తుళ్ళుతూ ఆడిపాడగల నిర్మల హృదయం గల జానకిగా మాత్రమే. అంతకు మించి మీ గురించి ఆలోచించేందుకు కూడా మీరు అవకాశం ఇవ్వలేదు అన్నాడతను. అవును గోవిందబాబు, మనిషికి 2 బ్రతుకులుంటాయంటారు. నవ్వుతూ నిష్పూచిగా నలుగురి ఎదుట చూపేదొకటి, ఆంతర్యంలో మనసుని కలవరపెట్టి మనిషిని శ్రమ పెట్టేది ఇంకొకటి. చాలామందికి మనిషి మొదటి రూపంతోనే పరిచయం ఉంటుంది. అతనికేం అదృష్టవంతుడు అంటారు. ఏ కొద్దిమందో అతని జీవితంలోకి తొంగి చూసిన వాళ్ళు సానుభూతితో 2 దశలను అర్థం చేసుకుని హెచ్చుతగ్గులు బేరీజు వేసి అతని మానసిక వేదన స్వయంకృతమో పరిస్థితుల ప్రాబల్యం వల్ల కలిగిందో నిర్ణయించ ప్రయత్నిస్తారు. ఆ మనిషి రూపురేఖలు ఏ కొద్దిగానైనా వారికి మాత్రమే తెలుస్తాయి అంది జానకి. నా ఉద్దేశంలో ఈ బాహ్య అంతర్గత జీవితాలు ఎంత దగ్గరగా వస్తే అంత మంచిది జానకి. ఈ రెండిటి వ్యత్యాసం ఎంత తక్కువతో నిలుపుకోగలిగితే మనిషి అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. బాధనంతా తనలో నింపుకుని బయటి ప్రపంచానికి తను మహా సుఖపడుతున్నట్టు భ్రాంతి కలగచేద్దామనుకుని రోజులు గడుపుతుంటే ఒంటరిగా ఉన్నప్పుడు అణచిపెట్టిన ఆ బాధ అతన్ని శాయశక్తిలా హింసిస్తుంది. అంటే కనిపించిన ప్రతివారి ముందు తమ సొద వెళ్లబోసుకోవాలని కాదు నా అభిప్రాయం. కష్టసుఖాలు పంచుకోదలుచుకున్న ఆత్మీయులతోనైనా మనసు విప్పి మాట్లాడి దాన్ని చులకన చేసుకోవలసిన అవసరం ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు కలుగుతుంటుంది అన్నాడు గోవిందబాబు. జానకి అతని మాటలకేమీ బదులు చెప్పలేదు. టేబుల్ మీద పడి ఉన్న కాగితాలు అటు ఇటు సర్ది, ఇక వెళ్దామా అంది. తనన్న మాటలో తప్పేమైనా ఉందా? అంతవరకు సరిగా మాట్లాడుతున్న జానకి అంతలోనే సంభాషణ తుంచివేయడంతో కారణమేమైనా ఉంటుందా అనుకున్నాడు గోవిందబాబు. జానకి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఈ గోవిందబాబు ప్రతి చిన్న అవకాశాన్ని తన జీవితంలోకి తొంగి చూసేందుకే ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు? తను మాట్లాడిన మాట అర్థం కాక ఆ మాట వెనుక మనసులో దాగిన భావాన్ని పసికట్టాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఇంతకాలంగా తామిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. దగ్గరగా కూర్చుని అనేకమైన సంగతులు మాట్లాడుకుంటున్నా మనసులు మాత్రం అంతంత దూరంగానే నిలిచిపోయాయి. మొదటి రోజు చెప్పిన సమాచారం తప్ప గోవిందబాబు గురించి తనకేమీ తెలీదు. తన గురించి అతనికి తెలిసింది కూడా అతి స్వల్పం. కానీ ఇటీవల తమ మధ్య ఆ దూరం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. దానికి కార్యకారణాలను వెతకాలన్న ఆసక్తి ఏనాడూ తనకు కలగలేదు. చాలా కాలం కలిసిమెలిసి తిరుగుతున్న వ్యక్తుల మధ్య
సాన్నిహిత్యం దానంతట అదే బలపడడంలో అసహజమేమీ ఉన్నట్టు అనిపించలేదు తనకు. అతడు అధికారైనా, తను అతని మాట ప్రకారం నడుచుకోవలసిన అవసరమున్నా, తాను చేస్తున్న పని ఇతర సంస్థలలోలాగా అంత దూరంలో నిలపగలిగేది కాదు. ఒక విధంగా చూస్తే బాలవిహార్ ఒక అవిభక్త కుటుంబం లాంటిది. ప్రతి సమస్యను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఆచరణలో పెట్టాలి. సమిష్టి కుటుంబం సరిగా సాగిపోవాలంటే కుటుంబంలోని అందరి సహకారం ఎంత అవసరమో, ఇటువంటి సంస్థలు పటిష్టంగా నడవాలంటే అందులో పనిచేసేవారి చిత్తశుద్ధి, సహకారం అంత అవసరం అనేది అనసూయమ్మ. ఏదైనా ఒక మంచి కార్యం సాధించాలంటే దాన్ని సారథ్యం పూనిన ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు జానకి. దానిలో పనిచేస్తున్న అందరి సహకారం అతనికి అవసరం. అందుకు సంబంధించిన వారంతా పరస్పరం అర్థం చేసుకుని పనిచేసినప్పుడే సహృదయం నెలకొని చేసే పనిలో పూర్తి ఫలితం పొందే అవకాశం ఉంటుంది అనేవాడు గోవిందబాబు. కేవలం అటువంటి ఉద్దేశంతోనే తన్ను సరిగా అర్థం చేసుకుందుకు, తన మనసును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా గోవిందబాబు? ఇంతకాలం గడిచిన తర్వాత, ఇక కొద్ది కాలంలో అతను వెళ్ళిపోనున్న సమయంలో ఇప్పుడు దీనికి ఆవశ్యకత కలిగిందా అనుకుంది జానకి. అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడడం గోవిందబాబుకు చేతకాలేదు. ఏదో మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. జానకి, మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి నే వచ్చిన పనే మర్చిపోయాను. మీరు మౌనం వహించి నా జ్ఞాపకశక్తి మేలుకుందికి ఈ పాటి సమయం ఇవ్వబట్టి గాని, లేకుంటే ఇలాగే ఏదో మాట్లాడుతూ ఉండిపోయేవాణ్ణి అన్నాడు. ఇంతకీ మీరొచ్చిన పని అడిగింది జానకి. మీరు ఇంటికి వెళ్ళిపోయే ముందు తన్నొకసారి కలుసుకోమంది అనసూయమ్మక్క. పదండి, ఈ రోజుకి నా పని పూర్తయినట్టే. ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే మీరొచ్చారు అంది జానకి. నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి. ఆమె జవాబు ఆశించకుండానే గోవిందబాబు వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయింది జానకి. సంధ్య వెలుగులో ఆకుపచ్చని తివాచీలా పరుచుకున్న లాన్ దాటి రంగురంగుల పూల మొక్కలతో తీర్చిదిద్దిన అంచుల్లా ఉన్న పూల మళ్ళు తప్పించుకుని తిన్నని కాలిబాట వెంట పాలసరి చెట్ల వైపు వెళ్ళిపోతున్నాడతడు. ఆ చెట్ల వెనకనే పిల్లల హాస్టల్ ఉంది. ఆ పాలసరి చెట్ల వరుస ఆఫీస్కు హాస్టల్కు సరిహద్దు వంటిది. కాస్తసేపు పిల్లలతో కబుర్లు చెప్పుకుందుకే అతను వెళ్తున్నాడని జానకికి తెలుసు. రోజూ ఏదో సమయాన వాళ్లతో ఆటలాడి పోట్లాడి వాళ్లను కాస్తసేపు నవ్వించి మరి కాస్తసేపు ఏడిపించందే అతనికి తోచదు. పెద్ద పిల్లలు పెద్దవాడన్న భావంతో ఊరుకున్నా చిన్నపిల్లలు అన్న చేసిన తప్పుకి అతన్ని శిక్షించనిదే విడిచిపెట్టరు. అతని జుట్టు పీకి రంగు శుద్ధముక్కలతో తెల్లని అతని షర్టు మీద రాక్షసుడి బొమ్మలు వేసి సంతృప్తి పడతారు. గోవిందు, నీకు పిల్లలంటే ఇంత సరదా కదా, మరి పెళ్ళెందుకు చేసుకోవు అని ప్రశ్నించింది అనసూయమ్మ. ఒకరోజు అతను అటువంటి ఆటపాటలతో మునిగి తేలుతుండగా, పెళ్ళి చేసుకుంటే ఇంతటి ముద్దుల పాపలు పుడతారని నమ్మకమేంటి అన్నాడు తన చేతిలో ఉన్న చిట్టిపాప బొగ్గలు చిదిమి ముద్దు పెట్టుకుంటూ. ఎందుకు పుట్టరు? చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంది అనసూయమ్మ. కొంపతీసి పిల్లలకి నా పోలిక వస్తే? నీ పోలికొస్తే నీకేం తక్కువ? నువ్వు మా అక్కవి కాబట్టి ఆ మాట అంటున్నావు, ఇంకెవరినైనా అనమను అన్నాడు అతను చిలిపిగా. తన పక్కనే నడుస్తున్న జానకి వైపు తిరిగి, నువ్వు చెప్పు జానకి, గోవిందబాబు చక్కనివాడు కాదు అంది ఆవిడ అడుగులు ముందుకు వేస్తూనే. నువ్వు చెప్పు జానకి, గోవిందబాబు చక్కనివాడు కాదు అంది ఆవిడ అడుగులు ముందుకు వేస్తూనే. గోవిందబాబుకేం లోటు? అతని లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నా లోటుపాట్ల మాట కాదండి చెప్పమంది, అందం గురించి అన్నాడు గోవిందబాబు నవ్వుతూ. అప్పుడే మొదటిసారిగా అతని వైపు పరీక్షగా చూసింది జానకి. అదే సమయంలో అతడు ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు క్షణకాలం కలుసుకున్నాయి. వెంటనే చూపులు తిప్పుకుని పిల్లల్ని పలకరిస్తూ ముందుకు పోతున్న అనసూయమ్మను అనుసరించింది జానకి. గోవిందబాబు పాలసరి చెట్ల మరుగున మాయమయ్యే వరకు అలాగే చూసింది జానకి. ఆనాడు గోవిందబాబు అందం గురించి ఏమీ చెప్పలేకపోయింది. కానీ ఈనాడు ఎవరూ ప్రశ్నించకుండానే గోవిందబాబు అందమైనవాడు అని సమాధానం చెప్పింది జానకి మనసు. ఇదేంటి, ఈరోజు ఆలోచనలన్నీ అతని చుట్టూ తిరుగుతున్నాయి? అతని అందచందాలతో మంచి చెడ్డలతో తనకేం పని? ఇక్కడ ఉన్న 4 రోజులు మంచిగా కాలం వెళ్ళబుచ్చుకుంటే సరి. అటు తర్వాత ఆయనెవరో తనెవరో మనసును మరల్చుకుని వడివడిగా అడుగులు వేసింది జానకి. అనసూయమ్మ జానకి కోసం ఎదురు చూస్తున్నట్టే వరండాలో కూర్చుంది.
గోవింద్ వెళ్ళి చాలాసేపు అయ్యిందే, తిన్నగా నీ దగ్గరికి రాలేదా అందావిడ. ఆయన వచ్చి వెళ్ళి చాలాసేపే అయింది. ఏవో కాగితాలు చూస్తూ నాకే ఆలస్యమైంది చెప్పింది జానకి. ఆహా, మరేం లేదు. మొన్న ఇంటి మాట అడిగావు కదూ, ఇప్పట్లో నీకిచ్చిందికి లేవనుకున్నాను. కానీ గోవింద్ అన్నదేంటంటే, పిల్లల హాస్టల్ పక్కనున్న 2 గదులు జానకి కావాలంటే ఉపయోగించుకోవచ్చు, నెలనాటికి ఉత్తరం వైపు ఇళ్ళు తయారవుతాయి, నేలగచ్చులు సున్నాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నాడు. అలా ఇష్టమైతే నువ్వే రోజునైనా వచ్చి దిగవచ్చు అంది అనసూయమ్మ. ఇప్పుడంత తొందర లేదులేండి, ఆ ఇళ్ళు పూర్తయ్యాకనే చూడొచ్చు. ఇంకా ఆ విషయం మా అన్నయ్యతో ప్రస్తావించలేదు. వాడేమంటాడో. అయినా మీ సహాయానికి చాలా కృతజ్ఞురాలిని. నేను ఆలోచించుకుని 2-3 రోజుల్లో మీకు ఏ భోగట్టా చెప్తాను అంటూ లేచింది జానకి. సరే, అలాగే కాని, నీ ఇష్టం. నా ఉద్దేశం మరేం లేదు. గోవిందబాబు వెళ్ళిపోతానంటున్నాడు. మహాబలవంతం మీద 1-2 నెలలు ఆగిందికి ఇష్టపడ్డాడు. నా ఒంట్లో శక్తి లేకుండా పోయింది. ఈ పని చేయడానికి డబ్బిస్తే ఎవరూ రారని కాదు, కానీ ఆపేక్షగా గోవిందబాబులా ఎవరు చేస్తారు? అతను వచ్చాక బాలవిహారి ఎంత అభివృద్ధిలోకి తెచ్చాడు, ఎన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఇటువంటి పనులు నాలాంటి వయసు మళ్ళిన వాళ్ల వల్ల కావు. జానకి, మీలాంటి ఉత్సాహవంతులైన యువజనులు చేయవలసినవి. గోవిందబాబు మరొక ఏడాది పాటుంటే, పోనీ నువ్వోసారి చెప్పి చూడకూడదు అంది. అనసూయమ్మ మాటల ధోరణికి జానకి ఆశ్చర్యపోయింది. గోవిందబాబు తన ఆజ్ఞానువర్తిగా కనుసన్నల్లో మెలుగుతున్నట్టు మాట్లాడుతుందేంటివిడా అనుకుంది. మీరు చెప్పగా ఉండనిది నా మాట మీద ఆగిపోతారా అంది. ఆ మాటలో విసుగుదల పసిగట్టింది అనసూయమ్మ. నిజమే, జానకికి గోవిందబాబుకు ఉన్న సంబంధమేంటి? వయస్సులో ఉన్నవాళ్లు కాస్త చనువుగా తిరిగితే తనలాంటి ముసలాళ్ళు దానికి ఏవేవో భావాలు కల్పించుకుంటూ ఆ చనువుకు అడుగున ఏదైనా భావం ఉండకపోతుందా అని ఊహించుకుంటుంటారు. ఆ మాట తను అనకపోవలసింది అనుకుందావిడ. సరేలే జానకి, గోవిందబాబు వెళ్ళిపోయినా నువ్విక్కడికి వచ్చేస్తే పిల్లలకి దగ్గరగా ఉంటావు. అదే నా అభిప్రాయం. తొందరేం లేదు, ఆలోచించి నీకు బాగుంటుందని తోస్తేనే రా అన్నదావిడ. జానకి ఆలోచిస్తూనే ఇంటికి బయలుదేరింది. అంతకు పూర్వం అనసూయమ్మ దగ్గర ఆ ప్రస్తావన తేవడానికి కారణం లేకపోలేదు. శాంత ఇల్లు వదిలి వెళ్ళిన నాడు లీలగా ఆమెలో రేగిన అనుభవాలు. జానకి ఆలోచిస్తూనే ఇంటికి బయలుదేరింది. అంతకు పూర్వం అనసూయమ్మ దగ్గర ఆ ప్రస్తావన తేవడానికి కారణం లేకపోలేదు. శాంత ఇల్లు వదిలి వెళ్ళిన నాడు లీలగా ఆమెలో రేగిన అనుమానాలు, భయాలు ఆమెలో ఆలోచనలు రేకెత్తించాయి. అన్న సూర్యారావు మాటలు విన్న మీదట ఏ కారణంగానైనా శాంత తిరిగి వస్తే అతడు ఆమెను ఇంట్లో ఉండనివ్వడేమో అనే అనుమానం మొలకెత్తింది. ఏడాది నాడు తమ ఇంటి ఎదుటి వాసలో హనుమాయమ్మగారింట అపరాత్రి అరుపులు, బొబ్బలు తలంపుకొచ్చాయి. అమాయకంగా మోసపోయిన బాల వితంతువు చెల్లాయమ్మ అటు నమ్మించి మోసం చేసిన వాడి చేత, ఇటు కడుపులో పెట్టుకుంటారనుకున్న కన్నవారి చేత కుక్కలా తరమబడి అవమానాన్ని హరాయించుకోలేక గంగాదేవి శరణుజొచ్చింది. తెలిసిన వారి చీత్కారాలు, కన్నవారి కఠోరోక్తులు తన్ను చేరని దూరానికి వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత కూడా తన అనుకున్న వారి కన్నీటి చుక్కకు నోచుకోలేదా జీవి. శాంత ఇంకొక చెల్లాయమ్మ కాకూడదు. మనసు, మానవత ఉన్న ఏ కుటుంబంలోనూ చెల్లాయమ్మలు సృష్టించబడకూడదు. నేరానికి శిక్ష ఎంత అవసరమో క్షమ కూడా అంతే అవసరం. తాము చేసిన తప్పు తెలుసుకునే అవకాశం వాళ్లకు కలిగించాలి. సరిదిద్దుకునే పరిస్థితులు ఏర్పరచాలి. చెల్లాయమ్మ శాంత చేసిన పనుల్లో ఉన్న తప్పొప్పులను తను చర్చించబోవడం లేదు. మనిషికి తిండి బట్ట కాక మరికొన్ని ప్రకృతి సిద్ధమైన అవసరాలుంటాయని అందరూ ఒప్పుకుంటారు. వాటిని సంఘం, తల్లిదండ్రులు గమనించినప్పుడే దైహికమైన ఈ అవసరాలకు, నీతి, న్యాయం అని చలామణి అవుతున్న ఆచారాలకు వైరుధ్యం ఏర్పడుతుంది. కొందరు దైహిక వాంఛలను అరికట్టుకుని తమ్ము తాము అదుపులో పెట్టుకుంటారు. మరికొందరు వాటికి తలొగ్గి లొంగిపోతారు. అది ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, ఆలోచనల రీతిని బట్టి ఉంటుంది, జీవితం పట్ల వారికి ఉన్న విలువల్ని బట్టి ఉంటుంది. అందరు వితంతువులు చెల్లాయమ్మలు కారు, అందరు కన్యలు శాంతలు కారు. కానీ తమ కుటుంబాలలో చెల్లాయమ్మలు, శాంతలు ఉన్నప్పుడు వారిని అసహ్యించుకుని ఇంటి నుండి వెడలగొడితే లాభం లేదు. వాళ్లనలా తయారు చేసిన పరిస్థితుల్ని సవరించాలి.
సానుభూతితో వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవాలి. వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించి వారికి చేయూతనివ్వాలి. జానకిలో రేగిన ఈ ఆలోచనల సారాంశమే శాంత తిరిగి వస్తే ఆమెను తను ఆదుకోవాలన్న అభిప్రాయంగా మారింది. అనసూయమ్మను ఇంటి కోసం ప్రశ్నించవలసిన అవసరం కలగచేసింది. వారం రోజులు గడిచినా శాంత తిరిగి రాలేదు. ఒంటరిగా బాలవిహార్లో ఉండే అభిప్రాయం ఆమెకు లేదు. ఆ విషయం అప్పుడే అనసూయమ్మతో చెప్పవచ్చు. కానీ ముందు ఇంటి గురించి ప్రస్తావించడానికి కారణం ఆమెతో చెప్పడం ఇష్టం లేక అలా తప్పుకుంది. 2 రోజులు పోయాక అప్పటికీ శాంత తిరిగి రాకపోతే తల్లి అన్నా సమ్మతించలేదని చెప్పేస్తే సరిపోతుంది అనుకుంది జానకి. మారిన విలువలు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.